జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ వెంటనే గ్రూప్ 3 నోటిఫికేషన్ వెంటనే గ్రూప్ 4 నోటిఫికేషన్ వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే పోలీస్ నోటిఫికేషన్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే ఎఫ్బిఓ నోటిఫికేషన్ వెంటనే జేఎల్ నోటిఫికేషన్ వెంటనే టిఎల్ నోటిఫికేషన్ వెంటనే హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి జయప్రదం చేద్దాం నిరుద్యోగుల మహాసభని మహాధర్నాని ఇంద్రపార్క్ దగ్గర జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం ఇంద్రపార్క్ ధర్నాని జయప్రదం చేద్దాం ఇంద్రపార్క్ మహాధర్నాని జయప్రదం చేద్దాం మహాధర్నాని జై తెలంగాణ జాబ్ నోటిఫికేషన్స్ వెంటనే जोहार विद्यार्थी हमारा वीरुలకు जोहार विद्यार्थी हमारा वीरुలకు విద్యార్థుల రక్తము చిందని పోరేలేదు చిందని పోరేలేదు విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు రాయని చరితే లేదు అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా ఏ మూలన చూసుకున్నా కూడా ప్రజాస్వామిక హక్కుల కోసం కొట్లాడేటువంటి ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళు విద్యార్థులు కాబట్టి మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెళ్ళి విన్నవించుకునేది ఏంటిదంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నది అంటే దానికి కారణము నిరుద్యోగులైనటువంటి విద్యార్థులే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి కనీసం యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థులైనటువంటి పురుషులకు కావచ్చు మహిళలకు కావచ్చు పెళ్లిళ్ళైనటువంటి కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కుర్చీ కోసం ఆరాటపడ్డ వాళ్ళు విద్యార్థి నిరుద్యోగులు కాబట్టి ఈ విద్యార్థుల నిరుద్యోగుల కృషి ఫలితంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎందుకోసం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి 3 అంశాల మీదే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనం స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోరుకోవడం జరిగింది గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేయలేదని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పట్టిందని మేము ఇలా ఉస్మానియా విద్యార్థులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క నోటిఫికేషన్స్ లేదు కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్నే వాటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి ఇలా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏడిచ్చినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చారు మీరు వచ్చినాక డిఎల్ పడ్డదా లేకపోతే కానిస్టేబుల్ పడ్డదా ఎస్ఐ పడ్డదా లేకపోతే మన వైద్య నోటిఫికేషన్స్ వచ్చినాయా లేకపోతే విద్యుత్ నోటిఫికేషన్స్ వచ్చినాయా కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణకు పట్టుకున్నది కాబట్టి ఇకనైనా మేలుకోవాలి విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాజ్యాలైనటువంటి కొనసాగినటువంటి సందర్భం లేదు నీ కళ్ళ ముందట జరిగింది మీ కళ్ళ ముందట జరిగింది గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది తక్షణమే మీరు నోటిఫికేషన్స్ కనుక చేయకుంటే ఉస్మానియా యూనివర్సిటీలు విద్యార్థులు తలుచుకుంటే కానిదంటూ ఏమి లేదని గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే మెగా డిఎస్సి వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే పోలీస్ నోటిఫికేషన్స్ వెంటనే హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి జయప్రదం చేద్దాం నిరుద్యోగుల మహాధర్నాని అది చేయలేదు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు అది కూడా మాట తప్పింది ఇప్పుడు మే 1వ తారీఖున టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారానే మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఆయన చెప్పిన మాట కూడా వాళ్ళు ఆ మాటకు నిలబడి కట్టుబడి లేరు మే 1వ తారీఖు అయిపోయింది మే 30వ తారీఖున మేము ధర్నా చేస్తున్నాం మహాధర్నా చేస్తున్నాం సో ఆ ధర్నాకి సార్ని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ నిరుద్యోగుల తరఫున
మేము ఆర్కృష్ణ గారిని మద్దతు కోరుతూ ఇక్కడ రావడం జరిగింది. జూన్ 2న ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ 13 నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఒక ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు, ఉద్యమకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా 12,000 ఉద్యోగాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసామనే స్థాయికి వచ్చినారంటే వాళ్ళకి ఎంత సిగ్గుగా వాళ్ళకి సిగ్గు శరం అనేది లేకుండా అయిపోయింది. సో దాన్ని కౌంటర్ చేయడం కోసం మా ఉద్యోగాలు మా హక్కులు వాళ్ళు ఏదైతే ప్రామిస్ ఇచ్చేసినారో దానికి మేము బలమైనటువంటి పోరాటం చేయడం కోసం ఆ మొదటి అడుగే మేము ఆర్కృష్ణ గారి యొక్క మద్దతుతో మేము మహాధరణ అనేది హైదరాబాద్లో చేయబోతున్నాం. ఈ యొక్క సభకి ఈ యొక్క మహాధరణకి పూర్తి స్థాయి మద్దతు ఆర్కృష్ణ గారు ప్రకటించాలని చెప్పేసి మాకు మద్దతుగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరడానికి ఇక్కడ వచ్చినాము. మే 30న నిరుద్యోగులు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇందిరా పార్క్ వద్ద జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఉద్యోగాలు ఎక్కువ పెద్ద ఎత్తున సృష్టించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావంతులైన నిరుద్యోగులందరూ మే 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే ధర్నాకు ప్రతి ఒక్కరు పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నామకే వస్తే కొన్ని ఉద్యోగాలు ఇస్తే సరిపోదు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి 23 కొత్త జిల్లాలో 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి, 130 మండలాలు ఏర్పడ్డాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ మేయర్స్ పోస్టులు, అనేక రకాల అనేక పోస్టులు, వేలాది పోస్టులు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త ఆఫీసులు, కొత్త పోలీస్ కమిషనరేట్ వచ్చినందుకు కొత్త పోస్టులు క్రియేట్ కావాలి. కానీ కొత్త పోస్టులు ఎక్కడ కూడా క్రియేట్ కాలేదు, పాత పోస్టులతో అడ్జస్ట్ చేస్తున్నారు. అందుకే పెరిగిన జిల్లాలకు, మండలాలకు, ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య సృష్టించి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టీచర్ పోస్టు గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్లో చాలా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటి లోపల చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నింటినీ కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు అనుగుణంగా సృష్టించి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవి నిరుద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం దిగిరావాలి. లేని పక్షంతో టోటల్ ప్రభుత్వ యంత్రాంగం భర్తీ చేసే వరకు పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. నిరుద్యోగ యువత, ఎంతో మెరిట్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత తమ శక్తియుక్తులను వృధా చేసుకుంటూ రోడ్డు నెంబర్ తిరుగుతుంటే 35 ఏళ్ళు అయితే పెళ్లిళ్ళు లేక, ఉపాధి లేక, ఉద్యోగం లేక వాళ్ళ శక్తియుక్తులు వృధా అవుతుంటే ప్రభుత్వము చూస్తూ రాజకీయ పదవుల మీదనే ఉన్న దృష్టి తప్ప, తమ పదవులు కాపాడుకోవడం మీదనే దృష్టి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి ఎట్లా చేయాలని లేదు. అందుకే నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమాలు చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి పిలుపునిస్తాం.